హలో ఫ్రెండ్స్, నేను రాజు బెర్రం. వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ తెలుగు. హరిహర వీరమల్లు సినిమా వారం రోజుల్లో రిలీజ్ అవుతున్నప్పటి నుంచి స్టార్ట్ చేశారు నెగిటివ్ రివ్యూలు. అసలు సినిమానే రిలీజ్ కాలేదు, రివ్యూలు ఎక్కడి నుంచి వస్తాయరా బాబు అని చెప్పి నాలంటి వాళ్ళు చాలామంది వాళ్ళ మీద దారుణంగా ఉమ్మేశారు కూడా. అయినా కూడా సిగ్గు శరాలు మానవత్వం ఏదీ లేకుండా ఆ సినిమా రిలీజ్ కాకముందే ఇష్టానుసారంగా కామెంట్లు పెడుతూ సినిమా పోయింది, ఫ్లాప్ అంటూ కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి సన్నాసులు నాయకులు కూడా ప్రెస్ మీట్లు పెట్టి మరి ఆ సినిమా పోతుంది, ఆ సినిమా ఫ్లాప్, ఆ సినిమాలో ఏం లేదంట అని చెప్పి ముందు నుంచేలే వీళ్ళు నెగిటివ్ కామెంట్స్ చేయడం, నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రివ్యూవర్స్ని, అదేవిధంగా కొంతమంది వాళ్ళకు సంబంధించినటువంటి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటువంటి జర్నలిస్టులను, అదేవిధంగా పేటీఎం బ్యాచ్ అందరినీ ఒక తాటిపై తీసుకొచ్చి ఈ సినిమాని ఫ్లాప్ చేయాలి, ఫ్లాప్ టాక్ వచ్చేలాగా పెద్ద ఎత్తున సినిమా రిలీజ్కు ముందు నుంచేలే, అంటే సినిమా మొదటి ఫ్యాన్ షో పడేటప్పటి నుంచే వాళ్ళ మనుషులను థియేటర్లోకి పంపించి నానా రచ్చ చేసి సినిమాని ఫ్లాప్ అయిందని చెప్పి టాక్ స్ప్రెడ్ చేసి శునకానందం పొందారు. ఇక ఇవే కాకుండా వీళ్లకు అమ్ముడు పోయిన కొన్ని వెబ్సైట్లు, కొన్నింటి ఆల్మోస్ట్ తెలుగు వెబ్సైట్లలో ఆల్మోస్ట్ 1-2 తప్ప మిగతా అన్ని వీళ్ళకి అమ్ముడు పోయాయి. వాడు నేషనల్ వైడ్గా ఆ వెబ్సైట్ వానికి పేరుంది. వీడికి నిజంగా సిగ్గుశరం బుద్ధి కూడా లేదు. ఈ సినిమా నట చాలా థియేటర్ల నుంచి తీసేశారంట. ఎక్కడ తీశారా? నువ్వు చూసావురా? ఎక్కడ ఒక్క థియేటర్ అనేది తీసేసారా? కామన్ సెన్స్ ఉందా? ఒక సినిమా రిలీజ్ అయిందంటే వారం రోజుల పాటు, అది ఆడినా ఆడకపోయినా వారం రోజుల పాటు ఆ సినిమా థియేటర్లో ఉంటుంది. ఆ మాత్రం తెలియకుండా వెబ్సైట్లు ఏం నడిపిస్తావురా? అసలు ఏం మనుషులరా మీరు? ఇలా చాలా వెబ్సైట్లు. ఇక గ్యాస్ ఆంధ్ర అయితే చెప్పనక్కర్లేదు, దరిద్రంగా ఈ సినిమాను తీసేస్తున్నారు. అందరితో ఒకటే కంటెంట్. మళ్ళీ మీరు గమనిస్తే, సరే వీళ్ళందరూ కూడబలుక్కొని, ఇప్పుడు మనం 10 మంది ఉంటారే, అందరం ఒకటే మాట మాట్లాడాలి మనం అనుకుంటాం కదా. ఎగ్జాక్ట్ ఈ వెబ్సైట్ వాళ్ళందరూ ఒక్కటే కంటెంట్, ఒకేలాగా అందరూ ఈ సినిమాని థియేటర్ నుంచి తీసేస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే సినిమా నిర్మాత ఏం రత్నం ఉన్నాడో ఆయన గుండె గట్టిపడాలని నెటిజన్లు బలంగా కోరుకుంటున్నారు. ఈ సినిమా దారుణమైన ఫ్లాప్, డిజాస్టరు, డబ్బులన్నీ పోయాయి. మీకు చెప్పారా? మీకు ఇవ్వడం అరే, సినిమా ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా రికార్డు కొట్టనంత మొదటి ప్రీమియర్ షోలకే 12 కోట్ల పైచిలుకు రాబట్టిందంటే, అసలు ఇప్పటి వరకు మీరు అనుకున్న పుష్ప సినిమా కూడా అంత రికార్డు రాలేదు. అది 7 కోట్లు 8 కోట్లు, కానీ 12 కోట్ల పైచిలుకు ఈ సినిమా ప్రీమియర్ షోలకే రాబట్టిందంటే మీరు ఆ సినిమా పవన్ కళ్యాణ్ స్టామినా మీరు అర్థం చేసుకోండి. ఆ సినిమాకు, అలాగే విధంగా పవన్ కళ్యాణ్కు ఉన్న క్రేజ్కు, ఆయనకు ఉన్నటువంటి డిమాండ్కు, అతనికి ఉన్నటువంటి స్టామినాకు బెస్ట్ ఎగ్జాంపుల్ అది. ఇక ఈ సినిమా కలెక్షన్స్ లేవు అంటున్నారు. మీకు చెప్పారు ఎవరైనా కలెక్షన్స్ లేవని? ఇప్పటికి కూడా బుక్ మై షో బిజీగానే ఉంది. గంటకి 6,000 నుంచి 7,000 వరకు హైదరాబాద్లో టికెట్లు బుక్ అవుతున్నాయి గంటకి. అదేవిధంగా జిల్లాల విషయానికి వస్తే గంటకి 8,000 వరకు టికెట్లు బుక్ అవుతున్నాయి, అంటే టోటల్గా. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఏ సినిమాకైనా ఇంత ఓపెనింగ్స్ ఉన్నాయా? మీకు అవగాహన లేదు. కేవలం ఒక మంచిని చెడు 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 అని చెప్పి దాన్ని చెడుని చేసి పారేస్తున్నారు. అంటే ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి మీరు అందరూ ఎంత కష్టపడుతున్నారు, ఎంత డబ్బులు తీసుకున్నారు అనేది ఇట్లాగే అర్థమవుతుంది. మీరు ఎన్ని కథలు పడ్డా, ఎన్ని నెగిటివ్ రివ్యూస్ చేసినా కూడా ఇప్పటికే దాదాపు 240 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసిందంటే మీరు అర్థం చేసుకోండి. అది పవన్ కళ్యాణ్ స్టామినా. ఇక నార్త్ ఇండియాలో అయితే మొదటి రోజు తప్పితే తర్వాత 2వ రోజు 3వ రోజు నుంచి చావా రికార్డులు అవుట్ అంట. చావా రికార్డులు రీసెంట్గా అవుట్. అవి అయినా కూడా మీ కళ్ళు దుబ్బాయో, లేకుంటే మీ మెదళ్లకు పూజు పట్టిందో, లేకుంటే పెండ పుట్టిందో లోపల నాకు తెలియదు, కానీ మీరు నిజంగా చెప్తున్నా మీలాంటి సన్నాసులు వెబ్సైట్లు నడిపిస్తున్నారంటే మీకు దండంరా బాబు. ఎందుకురా మీడియా సంస్థలు పెట్టి ఇలా అబద్ధాన్ని నిజం చేసే పనిలో పడతారు? చాలా వెబ్సైట్లు అదే ఉన్నాయి. ఇవాళ ఇంత నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసినా కూడా ఇవాళ ఆ సినిమా నిలబడిందంటే అది ఆ సినిమా దమ్ము, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దమ్ము, పవన్ కళ్యాణ్ దమ్ము. పవన్ కళ్యాణ్ ఫ్లాప్ సినిమా మరో హీరో హిట్ సినిమా కలెక్షన్లతో సమానం. మీరు గుర్తుపెట్టుకోండి. వేరే హీరోకు హిట్ అయింది సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ సినిమాకి వచ్చే కలెక్షన్లు, పవన్ కళ్యాణ్ ఫ్లాప్ సినిమాకి వచ్చే కలెక్షన్లు ఇంకా ఎక్కువగా ఉంటాయి. అది పవన్ కళ్యాణ్ స్టామినా. అది తెలియకుండా అసలు మీకు ఇంకో విషయం చెప్పన్నా, పవన్ కళ్యాణ్ సినిమాకి కథలు, గ్రాఫిక్స్లు వగేరా ఏం అవసరం లేదు. పవన్ కళ్యాణ్ కనబడితే చాలు సినిమా టికెట్ దిగుతుంది. అది పవన్ కళ్యాణ్ రేంజ్.
ఆ మాత్రం కూడా తెలుసుకోకుండా పవన్ కళ్యాణ్ సినిమాల మీద మీరేదో అద్భుతాలు చేశాము, ఆ సినిమాని మీద నెగిటివ్గా రివ్యూలు రాసాము, ఆ సినిమాను మేము పడగొట్టడానికి మేము శక్తి వంచం లేకుండా మేము జిమ్లోకి వెళ్ళి వర్కౌట్లు చేసాము, అది బీకాం ఇది బీకాం అని మీరు దెబ్బలు జరుచుకుంటా ఉంటారా స్వామి. అక్కడ పవన్ కళ్యాణ్ సినిమా ఫ్లాప్ అయినా కూడా ఆ సినిమాకి కలెక్షన్స్ ఫుల్గా ఉంటాయి. టాలీవుడ్లోనే కాదు, నేషనల్ వైడ్గా ఫ్లాప్ సినిమాకి వచ్చే కలెక్షన్స్ మరో హీరో హిట్ సినిమా కలెక్షన్లతో సమానం. మీరు ఇంత నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసినా కూడా ఇవాళ 240 కోట్లు కలెక్షన్స్. అయితే నిన్ననే ఈ సినిమాకి సంబంధించినటువంటి డైరెక్టర్ అలాగే ప్రొడ్యూసర్ కొడుకైనటువంటి జ్యోతికృష్ణ నిన్న ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, మేము ఎందుకు కలెక్షన్స్ బయటకు పెట్టట్లేదంటే మాకు తెలుసు, మేము చాలా చాలా హ్యాపీగా ఉన్నాం, మా కెరియర్లోనే చాలా హ్యాపీగా ఉన్నాం, మేము ఈ సినిమా ఏమైపోతుందో అని మొదట్లో భయపడ్డాం, కానీ ఈ సినిమా కలెక్షన్స్ వచ్చినవి వాటిని చూసి మా నాన్నగారు అయితే చాలా సంతోషంగా ఉన్నాడు. హానెస్ట్గా చెప్తున్నాను, విత్ గాడ్ ప్రామిస్ అని చెప్పాను నిన్న. మీరు నమ్మరు, గాడ్ ప్రామిస్, మా తండ్రి మీద ఒట్టు. ఆయన చెప్పడం, మా తండ్రి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, మా తండ్రి కన్నా నాకేం గొప్పది కాదు, మా సినిమా కెరీర్లో ఇది ఒక అద్భుతమైన కలెక్షన్స్. కానీ మేము ఈ బయటకు చెప్పి దీని మీద మేము పోస్టర్లు వేసినా కూడా మీరు నమ్మరు. జనాలు ఏంటంటే ఈ వెబ్సైట్లు కానీ ఈ మీడియా ఛానల్స్ కానీ ఇది అబద్ధం, అంత లేదు, అంత సీన్ లేదు, ఆల్రెడీ దీన్ని నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఆయన రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి మీరు టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇవాళ మేము ఇన్ని 100 కోట్లు వచ్చాయని మేము ఒక పోస్టర్ రిలీజ్ చేస్తే ఇది అబద్ధం అని చెప్పి మరో మీరు తప్పుడు ప్రచారాన్ని క్రియేట్ చేస్తారు. కాబట్టి మీకు ఒరిజినల్ కలెక్షన్ చెప్పినా మీరు నమ్మే పరిస్థితిలో జనాలు లేరు. కాబట్టి మేము ఒరిజినల్ కలెక్షన్ చెప్పే పరిస్థితిలో లేము. మాకు తెలుసు, మా అంతరాత్మకు తెలుసు, మేము చాలా చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పి ఒక నిర్మాత కొడుకు డైరెక్టర్ వాళ్ళ తండ్రి మీద ప్రమాణం చేసి చెప్పాడంటే మీకు ఇంతకన్నా ఏం కావాలరా బాబు. అసలు మీరు మనుషులు కాదురా. నాకు తెలిసి నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, మీడియా ఛానల్సా లేకుంటే మీరు ఇంకా ఏమన్నా సంస్థలు రా బాబు. అసలు నిజంగా చెప్పండి రా. ఎందుకు రా వెబ్సైట్లలో చెత్త రాతలు, పనికి మళ్ళీ నీచమైన కథనాలు ఇస్తారు. వండి వడ్డించడం మానేసి నిజాలు మాట్లాడతారు. మీకు కూడా ఒక అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది. నిజంగా ఆ సినిమా బాగాలేదా? ఆ సినిమా గ్రాఫిక్స్ మీకు ఏం సంబంధం రా? సినిమా ప్రేక్షకుని థియేటర్లో కూర్చోబెట్టిందో లేదా అది చూడండి రా. అది వదిలిపెట్టి గ్రాఫిక్స్ బాగలేదు, అక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది, వన్ షర్టు బాగలేదు, వన్ షర్టుతో నీకేం సంబంధం రా? ఈ మాత్రం జ్ఞానం లేకుండా మీరు ఎట్లా జర్నలిస్ట్ అయ్యారు? అసలు మీకు ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా? అందుకే మిమ్మల్ని జనాలు కాండ్రించి ఉమ్మేస్తున్నారు రా బాబు. అది తెలుసుకోండి రా బాబు రే, కాండ్రించి ఉమ్మేస్తున్నారు మీ మీద. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే హైప్ చేయండి. కామెంట్ సెక్షన్ పక్కన 2 డాట్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ స్వైప్ చేస్తే హైప్ దిస్ వీడియో అని కనబడుతుంది. ప్లీజ్ హైప్ చేయండి. దానివల్ల మరికొంతమందికి ఈ వీడియో వెళ్తుంది.